కూడా స్వాగతం సుస్వాగతం. 2026 సంక్రాంతి పండుగ మన గ్రామంలో చక్కగా నిర్వహించుకోవాలన్న తలంపుతోటి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మన మహిళా మనులందరికీ, కప్పలతోటి ఆడపడుచులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి మీ అందరూ ఇచ్చిన సపోర్ట్ తోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతాం. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమ నిర్వహణలో పెడన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా ప్రియమిత్రులు మేము ఆంధ్ర యూనివర్సిటీలో కలిసి చదువుకున్నప్పుడు మాతో పాటు చదివిన కె శ్రీనివాస్ గారు, వారు ఇప్పుడు కెనడాలో ఉన్నారు. వారు కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సపోర్ట్ చేసి ఉన్నారు. అదేవిధంగా మన కైలాసపురం మందిరం యొక్క విషయం చాలామందికి తెలుసు. మన గ్రామంలో మనం తదనంతర కార్యక్రమాలకి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మన పూర్వ విద్యార్థులు మన గ్రామం నుంచి బయటికి వెళ్ళిన పిల్లల ద్వారా, ఉద్యోగస్తుల ద్వారానే దాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది. అందుకు మన గ్రామ నుంచి బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. తప్ప రూపంలో వారికి కూడా అభినందనలు తెలియజేద్దాం. ఇంకా ఆ కార్యక్రమంలో ముందు చాలా పనులు ఉన్నాయి. అవన్నీ నిర్వహించుకుంటూ మీ యొక్క సపోర్ట్ తోటి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు మనం నిర్వహించుకునే కార్యక్రమాలకి మాతో పాటు వెన్నంటి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా సాయిబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. రండి ఆనందరామయ్య గారు. ఆనందరామయ్య ఈ సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని వెన్నుదట్టు ప్రోత్సహించి ఈ కార్యక్రమాలు నిర్వహణలో మాకంటూ ఒక దారి చూపిన మా మామయ్య ఆనందరామయ్య గారు కూడా వేదిక మీదకి పిలుస్తున్నాం. అదేవిధంగా మన గ్రామ పెద్దలు, మనందరినీ వేలో ఒక్కడిగా మనందరితో కలిసిమెలిసి ఉంటూ గ్రామాభివృద్ధిలో పాటుపడుతున్న మునసరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. రండి, కూర్చోండి. ఆనందరామా బాబు, నాన్నెక్కడ నాగేశ్వరరావు బాబాయ్ ఒకసారి వస్తున్నారా? ఈ కార్యక్రమ నిర్వహణలో మనతో పాటు ఈనాడు ఈ జడ్జిమెంట్ ఇవ్వడానికి వేదిక మీద ఉన్న జడ్జెస్ మేడం గారు, బండ్ల భానుమతి గారు, మావయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు టీచర్గా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. అదేవిధంగా రాజలక్ష్మి గారు మేడం గారు, ఎకనామిక్స్ మా కళాశాల లెక్చరర్ గారు, అదేవిధంగా బాటనీ మేడం గారు, మా క్లాస్మేట్ వాళ్ళ పాప అమ్మాయి, మా అమ్మాయితో సమానం అనమాట, మా సుబ్బారెడ్డి వాళ్ళ అమ్మాయి మాతో పాటు కలిసి పనిచేస్తుంది. ఇప్పుడు ఇలా మేమంతా కుటుంబంలాగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు వినంటూ ఉంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహణలో మీరందరూ ఇచ్చిన సపోర్ట్ తోటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తూ మేడం గారిని మాట్లాడుతుంది. మీరు ఒకసారి మునసరావు గారిని 2 మాటలు మాట్లాడుకోతున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజున మన కప్పలదొడ్డి గ్రామంలో మహిళలతో ముగ్గుల పోటీలు నిర్వహణ జరగటం చాలా శుభదాయకం. మరి ఈ కార్యక్రమాన్ని మన నాగరావు గారు కైలాసపురం మందిరం సంబంధించినటువంటి టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. చాలా చాలా సంతోషం, వారిని పూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఏదైనా మన వ్యక్తిలో ఉన్నటువంటి విద్య ఏదైనా కానీ టాలెంట్ బయటికి రావాలి అంటే ఇలాంటి స్వచ్ఛందంగా నిర్వహించే కార్యక్రమాల ద్వారా మాత్రమే వస్తుంది. ఊరికే పోటీలు పడదామని అనుకుంటే ఇక అది ఒక టైప్లో ఉంటుంది. కానీ స్వచ్ఛందంగా ఎవరి ప్రతిభ వాళ్ళు ప్రదర్శిస్తే దాన్ని
మరి విద్యకి పెడన జూనియర్ కాలేజీ లెక్చరర్స్ టీము వీళ్ళంతా కూడా మరి నాగరవి గారు కూడా ఆ కాలేజీ టీంలో వారే చక్కగా వాళ్ళ స్వతంత్రంగా అవన్నీ కూడా చెక్ చేసి విజేతలు ఎవరనేది ప్రకటించి రాసి ఉంటారు. ఇప్పుడు అది ప్రకటిస్తారు. ఆ విజేతలకు బహుమతులు ఇస్తారు. ఇది ఒక సంకేతం. అయితే మరి సంక్రాంతి పండుగ సందర్భంగా ఏ రకమైనటువంటి పేడ విధానాలకు కాకుండా మరి పండగ వాతావరణంలో ఏదో ఒక క్రీడ పెట్టుకొని చేసుకునే అలవాటు మన గ్రామానికి ఉంది. చాలా సంవత్సరాలుగా బ్యాడ్మింటన్ అను, వాలీబాల్ అను, ఫుట్బాల్ అను ఇలాంటి టీమ్స్ కూడా నడుపుకుని విజేతలు చేసుకున్నటువంటి చరిత్ర మనకుంది. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మాత్రంగా ఏర్పాటు చేసినటువంటి నాగరవి అండ్ టీం, కైలాసపురం మందిరం టీం వారిని పూర్తిగా అభినందిస్తూ విజేతలను ప్రకటించి వారికి బహుమతులు అందజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ నాన్న. మన ఆడపడుతులో ఉన్న టాలెంట్ని వెలికి తీసి తద్వారా వారిలో ఒక ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న టీంని అభినందించిన మినిస్టర్ గారికి అభినందన తెలియజేస్తూ సాయిబాబు గారు 2 మాటలు. ఆనందరామాయని 2 మాటలు మాట్లాడుతూ. కప్పలదొడ్డి గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ ముగ్గుల పోటీ నిర్వర్తించడం అంటే సామాన్యం కాదు. మా నాగరవి మరి ఎంతో చాకచక్యంతో ఈ కార్యక్రమాన్ని తన భుజాలలో చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేశారంటే చాలా గొప్పతనం అని నేను అనుకుంటున్నాను. అలాగే ముగ్గులు వేయటం అంటే సామాన్యం కాదు. ఇవాళ ప్రైజ్ ఎవరికి వచ్చింది ఏంటి అనేది కాదు. నేను ఇందాక వాతావరణం చూస్తే వాళ్ళు పడే తాపత్రయం ఆదుర్ద ఆనవాళ్ళందరూ కూడా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా ఆదుర్దాగా వేశారు ముగ్గులు. 1.5 వేయటం అంటే ఆ ముగ్గులు సామాన్యం కాదు. అలా వేసి మెప్పు పొందారంటే ప్రైజు వచ్చిన వాళ్ళది వేరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది జడ్జీలకి, దాని ప్రకారం వాళ్ళు ప్రైజు ఇస్తారు. మరి రాని వాళ్ళు తక్కువ మేము వేయలేదు, మాకు సరిగ్గా వేయలేదేమని మీరు బాధపడక్కర్లేదు. అది చక్కగా వేశారు మీరు. బాగా ఉన్నాయి ముగ్గులన్నీ కూడా చూశాను నేను. కాబట్టి అందరూ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ప్రైజ్ అనేది ఒకళ్ళిద్దరికి వచ్చేదే కానీ మీకు ఇచ్చిన ఈ ప్రెజెంటేషన్ ప్రజలందరి మెప్పు పొందారు. ఇక్కడ అందరూ గెలిచినట్టే అంటూ మావయ్య ఇచ్చిన సందేశానికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జడ్జెస్ని వారి యొక్క విజేతను ప్రకటించే ముందు వారి యొక్క అనుభూతులు కూడా తెలియజేయాల్సింది కోరుతున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలతో అందరికీ నా నమస్కార సుమాంజుల సుమాల మాల. ఇది మా తాతగారు ఊరు. కప్పలదొడ్డి అంటేనే మాకు చాలా ప్రాణం చిన్నప్పటి నుంచి. అలాగే మా మామయ్యలు కూడా మమ్మల్ని బాగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మమ్మల్ని అంతే ఇదిగా చూసుకుంటున్నారు. అయితే మా మామయ్యలు అందరిలో కూడా మా పెద్ద మామయ్యలో ఆర్ట్ ఎక్కువ. చెన్న మల్లికార్జున్ మా పెద్ద మామయ్య అంటే బొమ్మలు వేయటం, ప్రతిదీ అంటే ప్రతి యాక్ట్లో అంటే ప్రతి పనిలో కూడా నేర్పరితనం ఎక్కువగా ఉండేది. అంటే మిగతా మాయలు అంటే నాటకాలతో పాటు ఈ మాయ కూడా వేసేవాళ్ళు నాటకం, కానీ ఆర్ట్ మాత్రం ఆ మా ఇంట్లోనే మా పెద్ద మాయ వేసేవాళ్ళు. తర్వాత మా మాయ పెద్ద కొడుకు వేసేవాళ్ళు. ప్రసాద్ కూడా అంతే ఆర్టిస్ట్. ఇది మా అమ్మకి వచ్చింది. మా అమ్మ నుంచి నేను నేర్చుకున్నా. నేను కూడా ముగ్గులేంటి బొమ్మలేంటి వేసేస్తూ ఉంటా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకు ఫస్ట్ నుంచి అలవాటు అన్నమాట. ఇవాళ చిన్నప్పుడు కూడా ముగ్గు
పాలకి వెళ్ళేవాళ్ళం పామర్లో ఇంకా వెళ్ళేటప్పుడు ముగ్గులు చుక్కలు లెక్కేసుకునేదాన్ని, వచ్చేటప్పుడు ముగ్గు చూసి ఇంటికి వచ్చి వేసేసేదాన్ని. అలా అంటే రోజుకు ఒక ముగ్గు, అంటే వేసిన ముగ్గు వేయకుండా వేసేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు అట్లా వేయట్లేదేమో కానీ రోజువారీ వేస్తున్నారు. కానీ ఈ పోటీల వల్ల ఏంటంటే పిల్లల్లో అభివృద్ధి, డెవలప్మెంట్స్, అంటే కాగితం మీద ఎవరైతే బొమ్మలు వేయగలుగుతారో వాళ్ళు కంపల్సరీ. అందులో ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఫోన్, ఈ ఫోన్ ద్వారా ఎలా వేయచ్చు, ఎలా వేయకూడదు, ఇంకా ఎంత అందంగా వేయచ్చు అనేది నేర్చుకుంటున్నారు పిల్లలు. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు బ్రహ్మపురంలో వేశారు 80 ముగ్గుల వరకు, అందరూ పోటాపోటీ ఇప్పుడు కూడా బాగా వేశారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే బార్డర్ చాలా మంది వేయలే. మన ఇంటికి బార్డర్ ఎలా ముఖ్యం, ఇంటికి ప్రహరీ గోడ ఎలా ముఖ్యమో ముగ్గుకి కూడా బార్డర్ అంతే ముఖ్యం. అలాగే మనం ఎలా చేసామంటే 25 మార్కులకి ఫస్ట్ ముగ్గు చూడంగానే ఎలా నచ్చింది దానికి 5 మార్క్స్. నెక్స్ట్ నీట్నెస్, నీట్గా ఉందా కర్ర, ముగ్గుకి కర్ర కూడా ముఖ్యమే. నెక్స్ట్ కలరింగ్ పిచ్చి పిచ్చిగా వేసారా, అందంగా వేసారా, ఇలా ఇలా రుద్దేసారా దాన్ని బట్టి. నెక్స్ట్ బోర్డర్ చివరి చుట్టూ ఇలా థీమ్, అంటే ఇది సంక్రాంతి పండగ కాబట్టి థీమ్ ఉందా లేదా. ఉదాహరణకి ఒక పాప ఏం చేసింది, వేసింది జ్యోతి పెట్టింది, మనం ఇక్కడ గొబ్బెమ్మ పెట్టాల్సింది జ్యోతి పెట్టడం ప్రారంభించి. అంటే ఆ థీమ్ ఆలోచించి పిల్లలు కూడా, అంటే చిన్నారులకి తెలియకపోవచ్చు ఇప్పుడే కదా, అలా థీమ్ని బట్టి ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి అందరు కూడా చాలా బాగా వేశారు. మనం గమనించాల్సింది ఏంటంటే బార్డర్ అనేది అవసరం. ఏ ముగ్గుకైనా సరే మనం డ్రాయింగ్ వేసేటప్పుడు షీట్ మీద వేసినా కూడా అది, అంటే జడ్జిమెంట్ అంటే చూడంగానే ఈ బొమ్మ బాగానే ఉంది, ఈ ముగ్గు బాగానే అంత వేయటానికి లేదు. ఎందువల్ల అంటే నా పద్ధతి ఏంటంటే ఇలా ఎక్కడికి వెళ్ళినా ఏ డిబేట్ పోటీ అవనండి, ముగ్గులు పోటీ అవనండి, డ్రాయింగ్ పోటీ అవనండి, ఇలా విభజించి మార్కులు వేయాల్సి ఉంటుంది. ఇది నాకు ఇలా నేను ప్రతిరోజు చూస్తూనే ఉన్న మానవతా సంస్థ మరియు కైలాస మందిర సంస్థలు వాళ్ళందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసి మంచి మంచి పనులు చేస్తున్నారు. చాలా సంతోషం. నేను ఒక సత్యసాయి సేవా మందిరంలో మహిళా కన్వీనర్గా చేస్తున్నాను. మేము కూడా అనేక రకాల ప్రోగ్రాంలు నిర్వహిస్తుంటాం. మీరు చూసే ఉండొచ్చు పెడలో. అంటే అందరూ అనుకుంటారు బాబా దేవుడా అని, అంటే ఒక్క సాయినే కాదు, ప్రతి కార్యక్రమాలు హనుమాన్ చాలీసా, రుద్రం, ఇవన్నీ కూడా చాంటింగ్ జరుగుతుంది మందిరంలో. సరే, ఈ అవకాశం, ఈ పేర్లు చదవమంటారా తర్వాత చదువు. ఈ అవకాశం ఇచ్చిన మా నాగరవికి మరియు సమస్త సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ, థ్యాంక్ యూ అమ్మా. మా వదిన మా కుటుంబ సభ్యుల యొక్క అంత చరిత్ర అంతా కూడా తీసుకొచ్చారు. పెద్దనాన్న గారి దగ్గర నుంచి అందరూ వారి మామయ్యతో ఉన్న అనుబంధాన్ని, తాతగారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని అంతా కూడా తీసుకొచ్చి మరొకసారి వాళ్ళందరినీ గుర్తు చేసి, ఈ కళ వీడికి కాదు వీళ్ళ బాబాపటి నుంచే ఉంది అంటూ మరొకసారి నువ్వు జాగ్రత్తగా ఉన్నావు కానీ నన్ను హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం రోజుల్లో లోటుపాట్లని ఎప్పటికప్పటికి తెలియజేస్తూ ముందుకు నడిపిస్తున్న వదినమ్మకి అభినందనలు తెలియజేసుకుంటూ, మేడం గారు కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఒక మాట. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే కప్పలదొడ్డి గ్రామస్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గుల పోటీకి మమ్మల్ని జడ్జెస్గా పిలిచారు. చూసాం, చాలా మంది పిల్లలు బాగా వేశారు. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ ముగ్గుల పోటీలు ఇలాంటి కాంపిటీషన్స్, పండుగలకి ఇలా కాంపిటీషన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లోని క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది, వాళ్ళ సృజనాత్మకత పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి కాంపిటీషన్స్ పిల్లలకి చాలా అవసరం. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా వాళ్ళ స్పోర్టివ్నెస్ పెరుగుతుంది ముఖ్యంగా. కాబట్టి అందరూ బాగా వేశారు. కానీ మేడం గారు చెప్పినట్టు మేము కొన్ని అంశాలని ఎంచుకున్నాము. ఆ అంశాల ప్రకారం ఒక్కొక్క అంశానికి మార్క్స్ ఇచ్చుకుంటూ వచ్చిన దాన్ని బట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ తీయాల్సి వచ్చింది. ఎవరు తక్కువని కాదు, అందరూ బాగా వేశారు. కాకపోతే ఫస్ట్, సెకండ్ ఇవ్వాలి కాబట్టి మేము ఆ థీమ్ని బట్టి చాలా మంది బార్డర్ వేయలేదు. అందుకే చాలా మందికి చాలా మంచిగా వేసినా కూడా మార్క్స్ తగ్గినాయి. కాబట్టి ఇలాంటి అవకాశాలు అందరూ ఉపయోగించుకోవాలని, అలాగే మా కాలేజ్ తరపున ఒక చిన్న విజ్ఞప్తి,
ప్రతి సంవత్సరం మీ ఊర్లోకి మేము వస్తూ ఉంటాము, మీ స్కూల్స్కి వస్తూ ఉంటాము కాలేజ్లో జాయిన్ చేయమని. చాలా వరకు కప్పలదొడ్డి నుంచి చాలా తక్కువ వస్తారు పిల్లలు. ఇలా మీ పిల్లలకు ఉన్న క్రియేటివిటీ కానీ ఇలాంటి నాలెడ్జ్ బయట తీసి వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా విద్యను అందించే సంస్థే మా గవర్నమెంట్ కాలేజ్ పెడన బొడ్డునగయ్య కాలేజ్. పిల్లల టాలెంట్కి తగ్గట్టుగా వాళ్ళ హయ్యర్ స్టడీస్కి వెళ్ళిన తర్వాత కూడా మేము వాళ్ళని వెళ్ళేంత వరకు కూడా మేము వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉంటాము. ఈ ఇయర్ నుంచి మా కళాశాలలో నీట్, ఎంసెట్ ఈ కోచింగ్ కూడా జరుగుతుంది. వాటికి సంబంధించి వీకెండ్ టెస్టులు కూడా పెడుతున్నాము. కాబట్టి దయచేసి ఈ గ్రామస్తులందరూ చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక చిన్న విజ్ఞప్తి, 10th క్లాస్ పిల్లలు ఉంటే కనుక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళే కంటే కూడా గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ చేయడానికి ఒక్కసారి ఆలోచించండి. మేము గొప్పగా చెప్పుకోము, కాలేజ్కి రండి, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూడండి, అన్నీ మంచిగా ఉన్నాయి, ఇక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు, అన్ని సబ్జెక్ట్స్కి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు అంటేనే మీరు జాయిన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సంతోషం తల్లి. ఇక్కడ అడ్మిషన్ డ్రైవ్ కూడా అయిపోయింది. మొత్తం గ్రామస్తులందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మా కళాశాల ఇక ప్రతిభని అడ్మిషన్ డ్రైవ్ కూడా అంటే ఎక్కువ మంది ఒకటి గమనించాలి. మన కళాశాల మన హై స్కూల్ పిల్లలు పాలిటెక్నిక్ అంటూ వెళ్ళిపోతున్నారు. పాలిటెక్నిక్ తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఎలా ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగాలు 12,000 నుంచి 15,000 మధ్యన జీతం వస్తూ ఉంది. ఆ తర్వాత కొంతమంది బీటెక్ వెళ్తున్నారు, ఈసెట్ రాసి, అదొక 3 ఏళ్ళు, ఇదొక 3 ఏళ్ళు, 6 ఏళ్ళు. అప్పటికి వాళ్ళకి వచ్చేటప్పటికి 20,000 చిల్లర వస్తూ ఉంది. కానీ ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు చదివి 4 ఏళ్ళు బీటెక్ చదివిన తర్వాత ఆ విద్యార్థి 80,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదిస్తాడు. వాళ్ళకి ఎంత తేడా వస్తుందో చూడండి. పాలిటెక్నిక్లో ఉద్యోగం వచ్చింది కదా అని మన వాళ్ళు వెంటనే ఉద్యోగంలో వెళ్ళిపోమంటున్నారు. ఏదో చిన్న ఉద్యోగం వచ్చింది జాయిన్ అయిపోమంటున్నారు. 5 ఏళ్ళైనా ఆ 12,000 15,000 అవుతుంది. 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఎన్నాళ్ళు చూస్తారు? 18,000 వస్తుంది, పెళ్లి చేస్తున్నారు. ఇంకా వారి జీవితం సంకనాగిపోతున్నారు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఇంటర్మీడియట్ చదివించి బీటెక్ ద్వారా ఉద్యోగాలు వెళ్తే పిల్లలు ఎక్కువ మంది ఇంకా సక్సెస్ అవుతారనేది మా ఆలోచన. మీరు ఎక్కడన్నా చదవండి, మా కాలేజీలో మాకున్న ఫెసిలిటీస్ మేము చెప్తున్నాం. కాలేజీలో ఉన్న వనరులు ఉపయోగించుకోండి, చదవండి, చదివించండి. తద్వారా మన గ్రామ పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మా కళాశాల తరఫున మేము అంత సిద్ధంగా ఉన్నామని మేడం గారు ఇక్కడ మనందరి మధ్యన కళాశాల ప్రస్తావన తీసుకొచ్చారు. కాబట్టి మరొకసారి పాలిటెక్నిక్ని మర్చిపోండి పిల్లలు దయచేసి. పాలిటెక్నిక్ ద్వారా 7 ఏళ్ళు 8 ఏళ్ళు చదివినా కూడా ఉద్యోగం చేసిన ఆ 18,000 దాటలేదు. అవునవును. ఇప్పుడు మనకి ఏది కావాలన్నా ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్గా అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. కాబట్టి పాలిటెక్నిక్ మారి ఇంటర్మీడియట్ చదవండి, మీ ఇష్టం. మా దగ్గర మీకు ఇష్టమైతే చదవండి, మేమేం కాదనం, ఎక్కడైనా చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్ చదవండి, తర్వాత బీటెక్ వెళ్ళండి. అంతే తప్ప పాలిటెక్నిక్ వెళ్ళి మీ భవిష్యత్తుని మాత్రం పాటు చేసుకోవద్దు. మరొకసారి మీ అందరికీ విన్నవిస్తూ ఒకసారి మా మధురతను కూడా ఒకసారి పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. కప్పలదొడ్డి వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన సార్కి ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ మా మేడం ఉన్నారు, నేను మేడం దగ్గరే చదువుకున్నాను. అలాగే సార్ వాళ్ళు మా నాన్నగారి స్నేహితులు, వాళ్ళతో పాటు కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఈ 1, 2, 3 ప్రైజులు వచ్చిన వాళ్ళు మాత్రమే కాదండి, మొత్తం అందరూ కూడా చాలా బాగా చేశారు. కాకపోతే కొన్ని వాటిని సెలెక్ట్ చేయడం 1, 2, 3 వాళ్ళు మాత్రమే కాదు, మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడి వేశారు. కానీ కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే దృష్టిలో పెట్టుకుని 1, 2, 3 డిసైడ్ చేసామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే అది చాలా కష్టమైంది, ఎన్నుకోవాల్సింది కొందరే కాబట్టి ఆ విధంగా ఎన్నిక చేయడం జరిగింది. అందరూ విజేతలు అంటూ మొదటి గారు ఇచ్చిన సందేశానికి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మేడం గారు ఫస్ట్ లో అనౌన్స్ చేస్తారు. ఒకసారి అందరూ తపల రూపంలో వారిని అభినందిస్తూ ఎర్ర కుమారి 144 నెంబర్ అండి.
ఇక్కడ ఏం ఏంటి వాళ్ళు లేచిన వేళ విశేషం డ్రెస్సింగ్ టేబుల్ సారీ జనాన్ని కూడా వీడియో పబ్లిక్ మేడక శ్రీనివాస్ గారు వారు ప్రోత్సాహ బహుమతి కింద ఆమెకి ఒక శారీని ప్రజెంట్ చేస్తున్నారు. ఇది ఎడిషనల్ ప్రైజ్ అనమాట. ముగ్గులు చూసి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తే వారికి శారీ మనీ ఉత్సాహంగా శ్రీనివాస్ ముందుకు వచ్చాడు. శ్రీనివాస్ కూడా అభినందనలు తెలియజేద్దాం. ఇక్కడ సెకండ్ ప్రైజ్ కి థర్డ్ ప్రైజ్ కి 1/2 మార్కు మాత్రమే తేడా. సెకండ్ ప్రైజ్ మెట్ల తులసి. తులసి మీరు తప్పకుండా అభినందించాలి. పేరిశెట్టి డెనుశ్రీ. నైట్ బిర్యానీ ఉండాలి. దాంట్లో బిర్యానీ ఉండాలి. హర్షిత. కన్సలేషన్ ప్రైజెస్ బెజవాడ హర్షిత. బెజవాడ హర్షిత యాక్టివ్గా రావాలి. ఒకసారి చూడమ్మా. బళ్ళ దుర్గా జ్యోతి. బళ్ళ దుర్గా జ్యోతి. బట్ట నాగజ్యోతి. నెక్స్ట్ బట్ట నాగజ్యోతి. ఎర్ర నెక్స్ట్ ఎర్ర వెంకటేశ్వరమ్మ. వెంకీ 140 నెంబర్. నెక్స్ట్ పోసం కోటేశ్వరి. పోసం కోటేశ్వరి. ఉమ్మిడి జ్ఞానేశ్వరి. ఉమ్మిడి జ్ఞానేశ్వరి. బళ్ళ సువర్చల. బళ్ళ సువర్చల.
కోసం జయలక్ష్మి, కోసం జయలక్ష్మి, వై లిఖిత, వై లిఖిత. శ్రవణ కుమార్. ఈ పాప వేసిన బొమ్మకి మార్కుల కన్నా విలువలతో కూడిన బొమ్మ వేసింది. తల్లిదండ్రులు నేటి సమాజంలో తల్లిదండ్రులు అందరూ కూడా అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో ఒక ముద్ద పెట్టడానికి ఇబ్బంది పడిపోతున్నారు. అటువంటి టైంలో ఈ అమ్మాయి చక్కగా ఆ శ్రవణ కుమారుడు తల్లిదండ్రులని మోసుకు వెళ్ళినట్టుగా ఇచ్చాడు. కాబట్టి అమ్మాయికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అంటే బొమ్మ ముగ్గు కన్నా థీమ్కి, ఆ అమ్మాయి వేసిన థీమ్కి అంటే విలువలతో కూడింది. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, ముసలి వాళ్ళందరూ పంచుకుంటున్నారు, ముసలి వాళ్ళని పిల్లలు పంచుకుంటున్నారు. నువ్వు 2 నెలలు, నువ్వు 2 నెలలు, 2 నెలలు అంటే ముద్ద పెడతానికి కూడా ఇబ్బందికరంగా మారింది ఈరోజు. దాన్ని అందరికీ కూడా ఇది ఒక అమ్మాయికి లిఖితకి మరి ఒకసారి అభినందనలు తెలుపుతూ బాగా ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఆర్ట్. అంటే ఇంకా కొన్ని ఉంటాయి కదా మైనస్లు. ఒకసారి ప్రజలందరూ కూడా ఈ అమ్మాయిని సత్కరించి అది చెస్టులో ఆడినంత బాగా పాండురంగా పాండురంగా వాళ్ళ నాన్నగారి అమ్మగారి ఎవరు కుటుంబ సభ్యులు ఎవరిని ఉంటే కూడా రండి, రండమ్మా. వెరీ గుడ్, కంగ్రాట్స్. కన్వర్సేషన్ ప్రైజ్ కూడా ఉందేమో. నుంచో ఇది ఇద్దాండి. ఓకే, నువ్వు మంచిగా దీంట్లో అన్ని పోపులన్నీ వేసుకుని బాగా తినాలి, బాగా ఆడాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మిగిలిన పార్టిసిపేట్స్ అందరూ కూడా ప్రైజులు ఉన్నాయి, వారందరూ కూడా ప్రైజులు తీసుకోవాల్సింది కోరుతున్నాం. మిగిలిన పేర్లు ఒకసారి చెప్పండి పేర్లు. ఎవరికి అమ్మా వార్త బాగా చూస్తా రండమ్మా, ఇచ్చేదమ్మా, మీరు ఇచ్చేదమ్మా. దమ్మా వినీషా, జక్కుల తిరుమల నాగిదేవి, జక్కుల అమ్మా పార్టిసిపెంట్స్ పేరు తీసుకోమ్మా. దేవి వస్తుంది అట్టుడమ్మా. బళ్ళ ధనశ్రీ, బొద్దుల తేజస్విని ఉన్నారమ్మా. తర్వాత పేరుశెట్టి సుజాత గారు,
వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిని తీసుకెళ్ళి లేకపోతే ప్రసన్న లక్ష్మి మా బి ప్రసన్న లక్ష్మి మా రంగవల్లి అని పేరు ఇచ్చారు. పి శరణ్య దేవి సుమతి అందే దివ్యశ్రీ అందే దివ్యశ్రీ గుత్తి హైమావతి మా గుత్తి హైమావతి అందే వాసవి పేరక కృష్ణ తులసి పేరి శెట్టి రోహిత రోషిత రోషిత పేరి శెట్టి కీర్తన మరక దీక్షితాదేవి ఇటు కూడా అవుతుందిగా శ్యామల మేడక హేమశ్రీ శ్యామల తిరిగమ్మా మొత్తం తిరిగి రైట్ జయశ్రీ మళ్ళా జయశ్రీ మేడం ఉమ్మిటి రేవతి ఉమ్మటి రేవతి ఉమ్మటి రేవతి ఇటు నుంచమ్మా ఇటు నుంచి ఉంటే లైటింగ్ ముగ్గా పేరి శెట్టి కిరణ్య శరణ్య హిరణ్య కిరణ్య కిరణ్య ఇట్లా హిట్టుడు ఒకటే ఇచ్చిందా ఈ అమ్మాయి ఒకటే ఇచ్చిందంట తప్పడు కొట్టండి ఎవరు హెల్ప్ చేయలేదంట వెరీ గుడ్ ధైర్యంగా ముందు ముందు ఎక్కడ పోటీ జరిగినా వెళ్ళాలి గుణశ్రీ ఆల్రెడీ ఇంకా రాలేదు రాలేదు కట్టా సుశీల్ గారు చాలా ట్విన్స్ అది
ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి, ఇటు చూడు, ఫోన్ చూడు, ఫోన్ చూడు. ఇటు చూడు, ఇటు చూడు, స్మైల్. బజారు మిగతా వసనం కీర్తి మా పట్టపు ప్రసిద్ధ కనకం పార్వతి మా కనకం పార్వతి గారు. మా నాగకుమారి మా కుర్మా నాగకుమారి. మేడక విజయ జ్యోతి మేడకి విజయ జ్యోతి ఉందమ్మా, ఉందా? అదే వాళ్ళ అమ్మ వచ్చింది. వెళ్ళమ్మా, వెళ్ళు. అటు రైట్. వార్తదేవి ఎర్ర ఉష ఉన్నారమ్మా? సరే. ఎక్కల జ్యోతి వీళ్ళ టీం అంతా రండమ్మా, వీళ్ళ టీం రండి. మొత్తం ఇద్దరు ఏమంటే 6 మంది వేసారు వీళ్ళు. కనకం వాణి పేషెంట్ సుమా ఉందమ్మా. కనకం వాణి ఓకే, పార్టిసిపెంట్స్ అందరూ తీసుకున్నారు కదా? పేరు పేరమ్మా, సరే పేరు చెప్పు. నీకు సపరేట్ వచ్చింది చూడు. ఓకే, ఇంకోటి ఉందా? ఇంకోటి ఎవరు పేరు? పేరమ్మా, పేరు చెప్పమ్మా. రా నువ్వు రా, పార్టిసిపెంట్ అయితే రా, పర్లేదు, పేరు చెప్పండి. లక్ష్య, మీ లక్ష్య. ఓకే, ఇంకెవరైనా పార్టిసిపెంట్స్ ఒకసారి అందరూ ఉండండి. బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్తారు కానీ నిలిచేది బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాము అందరికి. బాబు ఇక్కడ ఉన్నవారందరూ కూడా బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని చక్కగా ఈ కార్యక్రమాన్ని అందరినీ జయప్రదం చేసిన అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో ఏపీఎస్ వచ్చి మేడమ్స్ ముగ్గురు కూడా ఈ కార్యక్రమం నిర్వహణలో మాకు తోడ్పాటు అందించారు. థ్యాంక్స్ అమ్మా, ధన్యవాదాలు.